శంషాబాద్ జోన్ ఆదిపట్ల సర్కిల్ పరిధిలోని మునగనూరులో నూతనంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని నిర్మించారు. ఈ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. గతంలో వనస్థలిపురంలో ఉన్న ఈ కార్యాలయాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు మునగనూరులోని ప్రభుత్వ భవనంలోకి తరలించారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ కార్యాలయాలన్నీ సొంత భవనాల్లోనే ఉండాలనే లక్ష్యంతో ఈ మార్పు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా తుర్కయాంచల్, రాగన్నగూడ, మన్నెగూడ, తొర్రూర్, ఇంజాపూర్ వంటి ప్రాంతాల ప్రజలకు రిజిస్ట్రేషన్ల కోసం ఇకపై దూరం భారం తగ్గుతుందని అన్నారు. ఈ నూతన కార్యాలయం వల్ల స్థానిక ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. గ్రామంలో వనస్థలీపురంలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ను మునగనూరుకు తీసుకురావడానికి కారణం మునగనూరు, తుర్కయంజాల, రాగన్నగూడ, మన్నెగూడ, ఇంజాపూర్, తొర్రూర్, కోహెడ ఈ గ్రామాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ అయ్యేది వనస్థలీపురంలో ఇక్కడి గ్రామాలే. దాదాపు 30 నుంచి 40 డాక్యుమెంట్లు ఇక్కడి గ్రామాల అయితే వనస్థలీపురానికి సంబంధించి కేవలం 5-10 డాక్యుమెంట్లు జరిగేది. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ తేవడానికి కారణం ఏంటంటే మెజారిటీ రిజిస్ట్రేషన్లన్నీ కూడా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి తుర్కయంజాల్ మున్సిపాలిటీలో ఉండే ఎవరైతే రిజిస్ట్రేషన్లు అమ్ముతున్నారో కొంటున్నారో ఇక్కడికి సంబంధించినవే అవుతున్నాయి. వనస్థలీపురంలో చాలా తక్కువ, అవి కూడా రీసేల్ ప్లాట్లు తప్ప ఇంకా వేరే లేవు. కాబట్టి ఈరోజు మా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం, ప్రజలకు అందుబాటులో ఉండడానికి మునగనూరులో ఉండేటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ను పూర్తిగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఇచ్చి ప్రజల సౌకర్యార్థం ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులు పెట్టడం జరిగింది.